సిటీ అవుట్స్కట్స్ కి తీసుకెళ్తున్నారు కేడి. అవును జడి, కానీ ఇటువైపు పాడుబడ్డ ఫ్యాక్టరీస్ గాని పాత బిల్డింగ్స్ గాని ఏమీ లేవు. మరి ఇటువైపు ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదే. ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్, మీనన్ కి సంబంధించి ప్రతి ప్లేస్ లో మనం వెతుకుతున్నామని ముందే ఆలోచించి వేరే చోటుకి మార్చినట్టున్నాడు. ఈ ఏరియాలో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. నా గెస్ కరెక్ట్ అయితే అక్కడే ఏదో గెస్ట్ హౌస్ లో మీనన్ ఉన్నాడు. తను కిడ్నాప్ చేసిన మనుషులు కూడా ఉన్నారు. అయితే మనం శ్రీవల్లి దగ్గరికి వచ్చేసాం కాబట్టి తనకేం కాదు కదా, మనం తనని కాపాడగలం కదా. తను నా తోడబుట్టకపోయినా శ్రీవల్లి నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నేను అనాథని కాదని పెంచింది. తనకి నాకు ఏదో సంబంధం ఉంది అన్నట్టు అనిపించింది. తను నన్ను అన్నయ్య అని పిలిచిన ప్రతిసారి నా తోబుట్టు పిలిచినట్టే అనిపించింది. తనకేమైనా జరుగుతుందన్న ఆలోచనే నన్ను చాలా భయపెడుతుంది జడి. శ్రీవల్లికేం కాదు కేడి, నువ్వేం భయపడకు. అయినా తన అన్న కేడి ఉండగా శ్రీవల్లి మీద ఈగైనా వాళ్ళనిస్తాడా? ప్రాణం అడ్డేసేనా సరే ఆ ప్రాణాన్ని కాపాడ్డా? అయినా నువ్వు ఆలోచించాల్సింది శ్రీవల్లికి ఏమవుతుందో అని కాదు, శ్రీవల్లిని మనం ఎలా కాపాడగలమని. అందుకే నువ్వు ఆ బాధలు భయాలు వదిలేసి ధైర్యంగా ఉండు. మనం శ్రీవల్లిని కాపాడుతున్నామంతే. సరే జడి. కిరణ్, మీ వెనకే ఫాలో అవుతున్నాను మేడం. ఓకే, మనం వెళ్తున్న రూట్ లో చెక్ పోస్టులన్నీ క్లియర్ చేయించావు కదా? చేంజ్ చేశా మేడం. ఆ కార్ ఫోటో కూడా అన్ని చెక్ పోస్ట్ పాయింట్స్ కి పంపించాను మేడం. వాళ్ళు కూడా ఎక్కడ కార్ ఆపరం. ఓకే, నాకెందుకో మనం దగ్గరకు వచ్చేసామనిపిస్తుంది. నువ్వు లైన్ లోనే కనెక్ట్ అయి ఉండు. ఓకే మేడం. ఏమైంది మీనన్? ఎందుకు చాలా సేపటి నుంచి అలా టెన్షన్ పడుతూ తిరుగుతున్నావు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు?